అస్త్రా అగ్రిటెక్ వారి జెట్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పోషణ, పంట ఎదుగుదల, అధిక పూత, కాత, అధిక దిగుబడి, పంటకు ఆరోగ్యాన్నిస్తుంది. వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది. అస్త్రా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. ఫోన్ 6309297158. అందరికీ నమస్తే అండి. ధర్మవరం నియోజకవర్గంలో విపరీతంగా రాజకీయంగా బాగా చైతన్యం ఉంటుంది. అక్కడ అటు వైసీపీలో లీడర్షిప్, కార్యకర్తల బలం గ్రౌండ్లో ఎంత స్ట్రాంగ్గా ఉందో అంతకు మించిన స్ట్రెంగ్త్ టీడీపీలో ఉంది. టీడీపీలో నాయకత్వం ఉంది, క్యాడర్ బలం కూడా పుష్కలంగా ఉంది ధర్మవరం నియోజకవర్గం. అటువంటి చోట కూటమి అంటే టీడీపీ సపోర్ట్తో కూటమి అభ్యర్థిగా అక్కడ బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ గారు పోటీ చేసి గెలిచారు. గెలిచిన తర్వాత ఆయనకు మంత్రి పదవి కూడా వచ్చింది. నిజానికి ఆ ధర్మవరం నియోజకవర్గంలో దాదాపుగా నాలుగేళ్లకు పైగా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసిన వ్యక్తి పరిటాల శ్రీరామ్ గారు. ఆయన ఆశించారు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని మ్యాక్సిమం హోప్స్ పెట్టుకున్నారు. 2019లో పోటీ చేసి ఓడిపోయిన గోనుగుంట్ల సూర్యనారాయణ గారు పార్టీ మారిపోయిన తర్వాత, బీజేపీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ సీటు బీజేపీకి ఇస్తే మళ్ళీ వరదాపురం సూర్య గారికి, గోనుగుంట్ల సూర్యనారాయణ గారికి ఇస్తారేమో, సహకరించకూడదు, అప్పుడు రెబల్గా అయినా పోటీ చేయాలి అని అనుకున్న పరిటాల శ్రీరామ్ గారు చివరికి సత్యకుమార్ గారికి ఇవ్వడంతో కాంప్రమైజ్ అయ్యారు. వర్క్ చేశారు, పరిటాల వర్గం అంతా వర్క్ చేశారు. టీడీపీ క్యాడరు, బీజేపీ క్యాడరు, జనసేన క్యాడరు అందరూ కలిసే పనిచేశారు. ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకున్నారు. కేతిరెడ్డి చేతుల్లోంచి బయటకు తీసుకురాగలిగారు. అయితే ప్రస్తుతం ఇక్కడ టీడీపీకి, బీజేపీకి సైలెంట్ వార్ మొదలైంది ఆల్రెడీ గత కొన్ని రోజులుగా. నిన్న బయటకు వచ్చిన ఇష్యూ ఏమిటంటే, ధర్మవరం మున్సిపల్ కమిషనర్గా మల్లికార్జున గత వైసీపీ హయాంలో ఆయనే పనిచేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులను ఇబ్బంది పెట్టారు. సో ఇప్పుడు ఆయన్నే మళ్ళీ ఇక్కడ కమిషనర్గా కొనసాగించడానికి మంత్రి గారేమో సిఫార్సు చేయడం, ఆయన కమిషనర్గా రావడం, ఇవన్నీ జరిగాయన్నమాట. సో ధర్మవరంలో మంత్రి కార్యాలయంలో నిర్వహిస్తున్న పురపాలక అధికారుల సమీక్షా సమావేశానికి కమిషనర్ హాజరయ్యారు. ఈ విషయం తెలియడంతో తెదేపా నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. కమిషనర్ను బయటకు పంపాలని డిమాండ్ చేశారు. వందల మంది ఆందోళన చేపట్టడంతో రాకపోకలు స్తంభించాయి. తర్వాత ఇతను వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డికి అనుకూలంగా పనిచేసిన పురపాలక కమిషనర్ మల్లికార్జున్ను మళ్ళీ ధర్మవరానికి ఎలా తీసుకువస్తారని ప్రశ్నిస్తూ సత్యకుమార్ కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణులు ధర్నాకు దిగాయి. చాలా పెద్ద సెన్సేషన్ కదండి. అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది. అక్కడ ధర్మవరం నియోజకవర్గంలో ఒకవేళ టీడీపీ జనసేన సపోర్ట్ చేయకపోతే బీజేపీకి గెలిచేంత సీన్ లేదు. మేబీ అక్కడ బలం ఉండొచ్చు కాక, కానీ సపోర్ట్ లేకుండా గెలవలేరు కదా. సో అలా గెలిచిన తర్వాత అక్కడ కార్యకర్తలు, అక్కడ నాయకుల అభిప్రాయానికి వాల్యూ ఇవ్వకపోతే ఎలా? మరీ అంత ఏకపక్షంగా ఏకఛత్రాధిపత్యంతో వెళ్తే ఎలా? అక్కడ టీడీపీ క్యాడర్ ఊరుకోరు కదా. ఎందుకంటే అక్కడ సుదీర్ఘకాలం అక్కడ ఫైట్ చేసింది టీడీపీ వాళ్ళు. ఎన్నికల టైంలో వచ్చి సింబల్తో గెలిచింది బీజేపీని గెలవడానికి జనసేన అండ్ టీడీపీ క్యాడర్ ఫుల్ సపోర్ట్ ఉంది. సో అక్కడ పరిపాలన మొత్తం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మూడు పార్టీల ఏకాభిప్రాయంతో జరగాలి. కానీ అక్కడ టీడీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టిన అధికారులను తీసుకొస్తే వాళ్ళు ఎలా ఊరుకుంటారు? ఇది పార్టీ కూడా సీరియస్గానే తీసుకుంది. అక్కడ క్యాడర్ నుంచి పార్టీ పెద్దలకు ఫిర్యాదులు రావడం, పార్టీ కూడా వెంటనే అక్కడ పరిస్థితి ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు, అసలు ఈ మల్లికార్జున ఎవరు, గతంలో ఏమేం చేశాడు, ఇదంతా ఆరా తీయడం, సత్యకుమార్ గారితో కూడా మాట్లాడడానికి ప్రయత్నించడం, ఇవన్నీ జరిగాయన్నమాట. యాక్చువల్లీ ఈ ధర్మవరం నియోజకవర్గంలో ఈ ఒక్క ఇష్యూనే కాదు, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సత్యకుమార్ గారు గెలిచిన తర్వాత పెద్దగా అక్కడ అంత యాక్టివ్గా లేరు. బీజేపీ అక్కడ యాక్టివ్ అయింది, ఎందుకంటే ఆ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆ పార్టీ క్యాడర్ యాక్టివ్గా ఉన్నారు. కానీ సత్యకుమార్ గారు చాలా తక్కువగానే వెళ్తున్నారు. ఆయన మంత్రిగా ఉండడం, ఎక్కువగా అమరావతిలోనే ఉండాల్సి రావడంతో ధర్మవరానికి అమరావతికి చాలా దూరం కాబట్టి అక్కడ ఎక్కువగా టైం పెట్టలేకపోతున్నారు. సో అందుబాటులో మెయిన్ క్యాడర్కు అందుబాటులో ఉండట్లేదు. మెయిన్ సమస్య అది. టీడీపీ వాళ్ళకి ఎటువంటి పనులు అవ్వట్లేదు, అది ఇంకో సమస్యగా మారింది. పరిటాల శ్రీరామ్ గారు ఉన్నప్పటికీ పెద్ద దిక్కుగా ఆయనకు కూడా పూర్తి స్థాయి పవర్ లేదు, అది మరో సమస్యగా మారింది. ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళకి ఇచ్చిన హామీలు ఉన్నాయి. ఇదిగో తొలి 100 రోజుల్లో ఈ పని చేసి పెడతా, సో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పని చేసి పెడతా అని వాళ్ళకి ఇచ్చిన హామీలు అనేకం పెండింగ్లో ఉన్నాయి. కొంతమందికి ఇల్లు కట్టిస్తామన్నారు, కొంతమందికి తాగునీటి సమస్య తీరుస్తామన్నారు, అక్కడ చేనేత కార్మికులకేమో శాశ్వతంగా వాళ్ళకి సదుపాయం కల్పిస్తామన్నారు. ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. సో నియోజకవర్గంలో
కొన్ని వర్గాల్లో వ్యతిరేకత మొదలైంది ఎమ్మెల్యే గారి మీద ప్లస్ ప్రభుత్వం మీద. అది అలా ఉండగా వీళ్ళకి గొడవలు మొదలయ్యాయి. దానికి తోడు టీడీపీలో నాయకత్వం ఇనాక్టివ్ అయిపోయింది. ఓన్లీ క్యాడర్ మాత్రమే కష్టపడుతున్నారు. గత ప్రభుత్వం కేతిరెడ్డి గారికి వ్యతిరేకంగా ఫైట్ చేసి కేసులు పెట్టించుకున్న వాళ్ళు ఎవరికి కూడా ఇప్పుడు పెద్ద దిక్కు లేకుండా అయిపోయింది. వాళ్ళ కేసులకి ఎవరికైనా బాధలు చెప్పుకుందామన్నా సరే ఎవరు వినేవాళ్ళు లేకుండా అయిపోయారనమాట. అందుకే ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ కొంచెం ప్రస్తుతానికైతే రిస్క్లో ఉంది.